ఎన్ని సంవత్సరాలైంది ఖర్జూర తోట పెట్టి? అసలు మన ప్రాంతంలో ఖర్జూర అంటే చాలా తక్కువ పెడుతుంటారు. మీకు ఖర్జూర పెట్టాలనే ఆలోచన ఎట్లా వచ్చింది? ఈ ఖర్జూర పెట్టి 6 సంవత్సరాలు అయింది మేడం. 2019 మార్చ్ 9th రోజున ఈ మొక్కలు 230 మొక్కలు ప్లాంటేషన్ చేయడం జరిగింది. నేను ఈ ఖర్జూర తోట పెట్టడానికి కారణం ఏంటంటే 2018 మేలో నాకు పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. స్ట్రోక్ వస్తే డాక్టర్స్ ఏం చెప్పారంటే, నువ్వు వ్యవసాయం చేస్తావు కాబట్టి నువ్వు వ్యవసాయం చేయడానికి పనికిరావు, అంత హార్డ్ వర్క్ చేయలేవు అని అంటే నాకు ఈ ఆలోచన పుట్టింది. అసలు ఏంటి, ఎలా బతకాలి, జీవితం గడపాలి కదా అని చెప్పేసి. అయితే ఫోన్లో యూట్యూబ్లో ఒకసారి చూస్తే ఈ సుధీర్ నాయుడు గారు ఫార్మర్, ఇతను మన బొందలవాడ విలేజ్లో, నార్పల్ మండలం బొందలవాడ అనంతపూర్ జిల్లాలో ఒక రైతు పెట్టాడు. 3 ఎకరాలు పెట్టాడు. పెడితే అతనికి కాంటాక్ట్ చేశాను. కాంటాక్ట్ చేసి అతను తోటకు పిలిపించినాడు. పిలిపిస్తే నేను ఆయన తోట దగ్గర పోయి మొత్తం తోట గురించి గైడ్ లైన్స్ మొత్తం మొత్తం చూసి అసలు మన నేలల వస్తుందా మొత్తం అతని తోటి తెలుసుకొని నేను ఈ డిసిషన్ తీసుకొని మొక్కలు నాటడం జరిగింది. మొక్కలు ఎన్ని తెప్పించారు, ఎక్కడి నుంచి తెప్పించారు, ఎంత కాస్ట్ పడింది ఒక మొక్క? ఒక మొక్క వచ్చేసి 4,200 రూపాయలు పడింది. ఒక మొక్క అంటే దాదాపు 230 మొక్కలు, 3 ఎకరాలకి 230 మొక్కలు నాటాను. ఒక మొక్క కాస్ట్ 4,200 రూపాయలు. సౌదీ అరేబియా నుండి, అబుదాబి అనే ఏరియా నుండి చెన్నై ఏజెంట్ ద్వారా మొక్కలు తెప్పేయడం జరిగింది. టిష్యూ కల్చర్ అక్కడ ఫేమస్ కదా, అక్కడ బాగా పండుద్ది కాబట్టి టిష్యూ కల్చర్ ప్లాంట్స్ ఇవి అక్కడ నుండి తెప్పించి నాటడం జరిగింది. ఎకరాకి ఎన్ని మొక్కలు పెట్టారు? ఎకరాకు 74 మొక్కలు పడినాయి. 74 మొక్కలు, ఎకరాకి 74 మొక్కలు పడినాయి. అందులో మన మేల్ ప్లాంట్స్ కూడా ఉంటాయి. మేల్ ప్లాంట్స్ అంటే దాదాపు ఒక 20 మొక్కలు నాటాను. 200 మొక్కలు ఫిమేల్, ఒక 20 మొక్కలు మేల్ పెట్టాలి. నేను అదనంగా ఒక 10 ప్లాంట్స్ అదనంగా పెట్టాను మేల్, ఎందుకంటే మేల్ ఫ్లవర్ కావాలి కాబట్టి, మళ్ళీ తర్వాత పాలినేషన్ కొరకు మేల్ పౌడర్ కావాలి కాబట్టి 30 ప్లాంట్స్ ప్లాంటేషన్ చేయడం జరిగింది. మేల్ ప్లాంట్స్ ఏమేం రకాలు పెట్టారు? ఇప్పుడు ఖర్జూరాలు కూడా చాలా రకాలు ఉంటాయి కదా. ఖర్జూరాలో బర్హి రకం, ఇది బర్హి రకం మేడం. ఇది బర్హి రకం అనేది స్వీట్నెస్ బాగుంటుంది. మన ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఈ బర్హి రకం ఈ టెంపరేచర్ కి ఇది షూట్ అయింది. స్వీట్నెస్ బాగుంటుంది కాబట్టి రైతులు ఎక్కువ ఇదే పెడుతున్నారు. ఇందులో దాదాపు 5-6 వెరైటీస్ ఉన్నాయి. బర్హి, మెడ్జోల్, ఖనిజ, ఎలైట్, ఇటువంటి చాలా ఇతర చాలా. మీ పొలంలో మన పొలంలో మాత్రం ఒక 180 మొక్క ఇదే నాటాము. స్వీట్నెస్ బాగా ఉంది. ఇంకొక రకం మెడ్జోల్ పెట్టాము 20 ప్లాంట్స్. అవి షుగర్ ఉన్న వాళ్ళకి ఫ్రూట్ మంచి పని చేస్తుంది. అది షుగర్ ఉన్న వాళ్ళు తినొచ్చు. అందులో ఒగరు బాగుంటుంది, ఒగరు ఉంటుంది, స్వీట్ ఉంటుంది. ఇదేమో పూర్తిగా స్వీట్నెస్ ఉంటుంది. ఇది పూర్తిగా స్వీట్నెస్ ఉంటుంది. అది మాత్రం ఒగరు ఉంటుంది. ఒగరు ఉంటుంది కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళకి తింటే చాలా హెల్తీ అని చెప్పేసి డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తున్నారు.